కీర్తనలు 46కి వెళ్ళిపోదాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. సాధారణంగా కష్టం వస్తే మనం ఫస్ట్ వేరే రూట్లు కనపడతాయి మనకి. అన్ని రూట్లు పోయిన తర్వాత అప్పుడు ఏమంటాం లాస్ట్ లో, దేవా నువ్వే దిక్కు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మకొనదగిన, యూ కెన్ ట్రస్ట్ హిమ్. ఏదో ఒక మార్గం చూపిస్తాడు, నీకు తప్పించుకునే మార్గం. కావున భూమి మార్పు నొందినను, చూడండి, కావున ఆయన సహాయం మనకి చేసేవాడు గనుక ఎంతవరకు తీసుకెళ్తున్నాడు అంటే, భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. అంటే నీ కుటుంబంలో ఎటువంటి బాధలున్నా, ఎటువంటి శోధనలున్నా, ఎన్ని జరుగుతున్నా నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. చుట్టుపక్కల అనేక మందికి అనేకమైన జరుగుతున్నా నీకు వస్తాదన్నది లేదు, నిన్ను కాపాడతాడు దేవుడు.